కొండలకు పచ్చని రంగేసినట్లు అందమైన పర్వతాలు, పాలధారను తలపించే జలపాతాలు, పక్షుల కిలకిల రావాల మధ్య మంచు జల్లులు కురిసే ఆ దృశ్యాలను చూస్తే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే ఎవరైనా. అదే ఆంధ్ర కాశ్మీర్ లంబసంగి. శీతాకాలం మొదలైందంటే చాలు టూరిస్టులంతా కూడా క్యూ కట్టేస్తారు అక్కడికి. లోయల సోయగాలు, పొగమంచు మేఘాల అందాలతో ఆ ప్రాంతం అందరినీ కట్టిపడేస్తోంది, ప్రకృతికి దగ్గర చేస్తోంది. ఇప్పుడు నేచర్ లవర్స్ అంతా కూడా లంబసంగి వెళ్లేందుకు బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. చలికాలం వస్తే చాలు పర్యాటకులందరూ కూడా ఆంధ్ర కాశ్మీర్ వైపే చూస్తారు. ఆంధ్ర కాశ్మీర్ అంటే అర్థం కాలేదు కదా, అదే లంబసింగి. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మంచు కురిసే ప్రాంతం. ఇక్కడికి వస్తే చాలు మంచు పడదు, వర్షంలా కురుస్తుంది. అసలు ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, ఇక్కడ చూస్తున్నటువంటి అందాల కోసం ఎంతెంత దూరం నుంచి ఎవరు వస్తారు, బిగ్ టీవీ నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి వెళ్దాం. ప్రశాంతమైన గ్రామం, పొగమంచుతో కూడిన ఉదయం, దట్టమైన మేఘాల పొదరిల్లు, అంతకు మించి చల్లని వాతావరణం, ఇవన్నీ ఒకే చోట దొరికితే అదే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి. ఒక్కసారి వెళితే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్లేస్ ఇదే. ఈ మనోహరమైన పర్యాటక ప్రాంతం సౌత్ ఇండియాలోనే అత్యంత చల్లని ప్రదేశాల్లో ఒకటి. శీతాకాలంలో ఇక్కడ 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ మంచు పొరల చాటున కనిపించే పచ్చని పర్వతాల అందాలను ప్రత్యక్షంగా వెళ్లి ఆస్వాదిస్తే వచ్చే కిక్కే వేరు. ఎంతెంతో దూరం నుంచి లంబసింగి పర్యాటక ప్రాంతానికి వస్తున్నారు. వచ్చినటువంటి పర్యాటకులందరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకే వ్యూ పాయింట్కి వెళ్ళడం, వ్యూ పాయింట్లో నుంచి మంచు కురుస్తున్నటువంటి దాన్ని చూడడం. చూస్తున్నాం కదా, నేను మాట్లాడుతుంటే కూడా నా నోటి నుంచి పొగల రూపంలో ఎలా వస్తుందో. ఇక్కడ మంచు నిజంగా చెప్పాలంటే మంచు కురవదు, వర్షంలా కురుస్తుంది. అందుకే మంచు పడదు. ఈ ప్రాంతాన్ని చూడాలి. ఆంధ్ర కాశ్మీర్ అనేది కూడా అంతే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పర్యాటకులు ఎక్కడ చూసినా ఇంచుమించుగా ఉదయం 10-11 గంటల వరకు ఇదే అట్మాస్ఫియర్ కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. వీళ్ళందరూ చూసి వస్తున్నటువంటి వాళ్ళు. సో మనము అసలు వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ అది ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. ఎక్కడి నుంచి వచ్చారు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? వైజాగ్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. అంటే ఇట్లాంటి అట్మాస్ఫియర్ లో పిల్లల్ని తీసుకుని ఇట్లా వచ్చారు కదా, ఏమనిపిస్తుంది అసలు? చలి, ఆ వాతావరణం, మంచు కురుస్తుంది వర్షం లాగా కురుస్తుంది, చాలా బాగుంది. పైన వ్యూ అయితే ఎక్సలెంట్. సో చాలా ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చా? ఎట్లా ఫీల్ అవుతున్నా? చాలా బాగుంది. చలి మంది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా శివరే. అంటే ఇంత చలి ఉన్నటువంటి ప్లేస్ ఇదే ఇక్కడికైనా, ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్ళావు? దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్ టైం ఇది. ఏమనిపిస్తుందండి అదంతా చూస్తుంటే? ఎక్సైటింగ్. సో ఇంతమందిని ఉదయాన్నే తీసుకొచ్చారు, అంటే కొంచెం కష్టంతోనే నిద్ర లేవాలన్నా కూడా, జర్నీ చేయాలన్నా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్ పోయిందా అసలు? ఆ పెయిన్ పోయిందా జర్నీ చేసినప్పుడు? వీడియోస్లో చూడంగానే నాకు ముందు వీళ్ళకి ఆ థ్రిల్లింగ్ చూపించాలి అని ఆంటీ వాళ్ళు కాశ్మీర్ అన్నీ తిరిగి వచ్చారు. అక్కడ ఫీలింగ్ ఇప్పుడు మళ్ళీ కలిగింది వాళ్ళకి ఇక్కడ. అంటే అక్కడ ఫీలింగ్ మనకి ఇక్కడ ఆంధ్రాలో కలగడం అంటే గ్రేటే కదా మన ఆంధ్ర ఆ విషయంలో పోల్చుకుంటే. బట్ ఇక్కడ అంటే టుడే ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లైమేట్ ఎలా ఉంటుందంటే అది న్యాచురల్ క్లైమేట్ కాబట్టి ఆర్టిఫిషియల్గా అయితే మనం ఎప్పుడైనా క్రియేట్ చేయొచ్చు. న్యాచురల్ కాబట్టి అది వచ్చినప్పుడే మనం చూడగలం. లాస్ట్ బ్యాక్ 2 days ఆర్ ఫ్యూ డేస్లో ఎంత రాలేదంట. ఈరోజు మాత్రం ఎక్సలెంట్గా ఉంది క్లైమేట్ మాత్రం. పాల సముద్రమే ఇంకా అది. ఇంటర్నెట్ వీడియోలో చూసిన లంబసింగికి, డైరెక్ట్గా చూసే లంబసింగికి చాలా తేడా ఉంటుంది. ప్రత్యక్షంగా చూస్తే కలిగే ఫీలే వేరు. పాల సముద్రంలా పరుచుకున్న ఆ మేఘాల్ని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. సముద్ర మట్టానికి 1000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ఈ వ్యూ పాయింట్ నుంచి లంబసింగి అందాలను చూసేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు. మంచు కురిసే వేళలో తెలతెల వారుతుండగా 3600 అడుగుల ఎత్తులో సూర్యకిరణాల నుంచి వేడిని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి చెరువుల వేనం వ్యూ పాయింట్ లో ఉన్నాను. ఇక్కడ చూస్తే పాల సముద్రమే కనిపిస్తుంది. విశాఖ వెళ్ళామంటే అక్కడ బంగాళాఖాతం సముద్రం కనబడుతుంది. ఎక్కడ చూసినా అలలతోనూ, ఎంత దూరం చూసినా నీటితోనే మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ కొండల మీద నుంచి
కిందకి చూస్తే తెల్లని పాల సముద్రం. అసలు ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి చూస్తే ఎక్కడున్నాం, మనం కాశ్మీర్లో ఉన్నామా, ఆంధ్రాలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అనేక మంది టూరిస్టులు ఉదయాన్నే, అందుకే ఇక్కడ ఇంచుమించుగా తెల్లవారుజాము 4 గంటల నుంచి చాలా మంది వెయిట్ చేసి మరి ఈ వ్యూ పాయింట్ని చూడడానికి అయితే వస్తున్నారు. మొత్తము ఇక్కడ అంటే ఉదయం నుంచి మేము చూస్తుంటే ఇక్కడ మంచు పడడం లేదు, మంచు కురుస్తుంది అనేది నా నోటి నుంచి వస్తున్నటువంటి పదాలు. వర్షం కురిసినట్టు మంచు కురుస్తుంది. సో వచ్చినటువంటి ఆ పర్యాటకులంతా అంటే ఇక్కడ సీజన్ కేవలం 3 నుంచి 4 నెలలే ఉంటుంది కాబట్టి ఈ 4 నెలల టైంలోనే ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఇట్లాంటి అట్మాస్ఫియర్ దొరకదు. ప్లస్ చాలా అంటే ఎట్లా వెళ్ళడానికి, రావడానికి, చూడడానికి సమయం ఉండదు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా మంది ప్రస్తుతం అంతా ఉన్నారు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, సో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో మాట్లాడుతుంటే అసలు వాళ్ళ ఫీల్ ఎట్లా ఉంది ఏంటనేది ఏం చెప్తారు, ఎలా ఉంది చూడడానికి వచ్చింది కదా, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. మేము కాకినాడ నుంచి వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. అసలు పాల సముద్రం లాగా ఉంది, ఏమంటుంది? ఇదంతా ఒక పాల సముద్రం లాగా ఉంది, బాగుంది. అంటే ఒక ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. సో అసలు మీరు అనుకున్నారా ఇలా ఉంటుంది, చూస్తే బాగుంటుంది, ఇంత అందంగా ఉంటుంది అనుకున్నారు అసలు? లేదు, అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీల్ ఎట్లా, ఏం చెప్తారు? వచ్చేటప్పటికి అంటే చాలా చాలా చలి ఉంది, చాలా కోల్డ్ అయిపోతున్నాయి హ్యాండ్స్ అవన్నీ, కానీ చలి. సో అసలు అంత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసిన దానికి, మీరు ఊహించిన దానికి ఎంత తేడా ఉంది? వచ్చి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం. అంటే ఈ ప్లేస్ లో అసలు ఇలా ఉంటుందని ఊహించారు అసలు? మీరు వీడియోస్ చూడడమే కానీ రియల్ గా చూసిన దానికి, వీడియోస్ లో చూసిన దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మేము వచ్చే ముందు కొన్ని చూసామండి వ్లాగ్స్, కానీ ఎక్స్పీరియన్స్ చేసింది వేరు. ఇక్కడ చాలా అయితే బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ కలిసి వచ్చారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి చలి కొనుక్కుపోతున్నాం అని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే చలి మీకు తెలుస్తుంది అసలు? మేము అదంతా మర్చిపోయామండి ఇక్కడికి వచ్చాక. మేము ఎంత స్ట్రగుల్ అయి వచ్చాము అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయాం, వ్యూ చూసాక సాటిస్ఫైడ్. సో సూర్యుడు బయటకు వచ్చే కొద్దీ మనకి ఆ మేఘాలు, పాల సముద్రం ఎట్లా ఉంటుందో అలా కనిపిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. సో ఇంకా చాలా మందితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే క్షణానికి ఆ పాల సముద్రం అంటే ఆ మంచుతో పడుతున్నటువంటి మంచుతో ఉన్నటువంటి పాల సముద్రం ఎప్పటికప్పటికి మాయమవుతూ ఉంటుంది. సో ఇంచుమించుగా దీన్ని చూడాలంటే అటు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు 5-6 తర్వాత నుంచి కొంచెం సూర్యకిరణాలు బయటకు రావడం, కొంచెం వెలుగు రావడంతో ఈ బ్యూటీ అంతా కూడా బయటపడుతున్నటువంటిది అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చేవాళ్ళు అంటే పైకి కొంతమంది నడిచి వస్తున్నారు, కొంతమంది జీప్లో వస్తున్నారు, బైక్లో వస్తున్నారు. ఆ వచ్చినటువంటి టైంలో కొంత అంటే జర్నీ చేస్తున్నప్పుడు కూడా కొంత భయం అనేది అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో వర్ణించలేనటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని యాంగ్జైటీ, మాటలు కూడా రావట్లేదు సహజంగా, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ మొత్తాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చుట్టూ కొండలు, మొత్తం పైనుంచి చూస్తుంటే మొత్తం అంతా మేఘాలు. ఫ్లైట్లో వెళ్ళినప్పుడే ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటాం సహజంగా, ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? అలాగే అనిపిస్తూ ఉంది, ఫ్లైట్లో వెళ్ళినట్టే అనిపిస్తూ ఉంది. లైఫ్లో ఒకసారి కంపల్సరీగా చూడాలి, చూస్తేనే ఎంజాయ్ అవుతుంది, మనిషి తృప్తిగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చారనుకోండి రిలాక్స్గా అయిపోతుంది. సో ఏం బ్రో, మొత్తం చాలా మంది ఒక టీమే వచ్చినట్లున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఇది చూస్తుంటే? 4 మెంబర్స్ వచ్చాము మేము, వరంగల్ నుండి వచ్చాము. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము ఇక్కడ, చాలా బాగుంది. సో అసలు ఊహించారా ఇలా ఉంటుందని? ఎప్పుడు వీడియోస్లో చూడటమే కదా. నిన్న చేసిన నా జర్నీ స్ట్రగుల్ అంతా ఈ వ్యూతో ఒకసారి లేచిపోయింది, అంతా బాగుంది వ్యూ అయితే, చాలా ఒక బెటర్. సో ఒక్కొక్కళ్ళు ఆ మాటలు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సన్కి సంబంధించి సన్ రైజ్ వచ్చినా, లేకపోతే ఆ సూర్యకిరణాలు సన్ రైజ్ ఒకసారిగా పడుతుంటే వచ్చినటువంటి ఆ కష్టాన్ని మర్చిపోతున్నాం, ఆ పెయిన్ ఎక్కడ కనిపించట్లేదు అనే ఫీల్ అయితే ఉంది. ఏం చెప్తారు? ఇదంతా చూస్తున్నారు, అసలు ఇక్కడికి వస్తే ఇలా ఉంటుంది అని నిజంగా అనుకున్నారా? అనుకోలేదండి, కానీ చాలా బాగుంది. పాల సముద్రాన్ని ఎలాగో చూడలేము, దీన్ని చూస్తుంటే అనిపిస్తుందా? అనిపిస్తుందండి, చాలా బాగుంది. సో మాటల్లో వర్ణించలేరు, ఎందుకంటే ఆ చలి కొంచెం ఎక్కువగా ఉండడం, వాళ్ళు ఎవరు కూడా ఆ చలిని తట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా దీన్ని ఎంజాయ్ చేయడం మాత్రం ఒక్కరిలోనూ ఆగట్లేదు. చూస్తూ ఉంటే కొండల ప్రాంతం, మేము ఇంచుమించుగా చాలా హైట్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఒక్కొక్క ఫేజ్ని దాటుకుంటూ ముందుకు వస్తుంటే
ఈ మంచు మొత్తం అంతా కూడా ఆ సూర్యకిరణాలు పడేసరికి కరుగుతూ అంటే మాయమవుతూ ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. అప్పుడు కింద అంటే ఇప్పటి వరకు మేఘాల కొండగా మొత్తం కమ్మేసినటువంటి మేఘాలన్నీ కూడా కొచ్చి బయటపడుతుంటే కొండలు కూడా ఇప్పుడే బయటపడుతున్నటువంటిది కూడా మనం విజువల్లో చూడొచ్చు. సో చాలా అంటే చాలా అందంగా చూడడానికి మైమర్చిపోయేలాగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యూ పాయింట్ లంబసింగి అంటే టూరిజాన్నే మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది గిరిజనులకి ఇప్పుడు ఈ టూరిజం ప్లేసే ఒక జీవనాధారంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా చూస్తే అటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి అటు అరకు, పాడేరు, ముఖ్యంగా లంబసింగి ఈ ప్రాంతాలకి రావడం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ప్లేసెస్ని చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 4 నెలలు అటు అక్టోబర్ ఎండ్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఇంత అందమైనటువంటి లొకేషన్లో ఈ మంచు అదేవిధంగా ఈ వ్యూ పాయింట్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత పెయిన్ జర్నీలో అనుభవించిన వీటన్నిటిని చూసిన తర్వాత మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యూ పాయింట్కు చేరుకోవాలంటే 2.5 కిలోమీటర్లు కొండపైకి నడిచి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేందుకు చెరువుల వేణం నుంచి జీప్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ జీపులు నడుపుకునే వాళ్లంతా స్థానికంగా ఉండే గిరిజనులే. వాళ్లకు టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయమే జీవనాధారం. లంబసింగిలో మంచు కురిసే వేళలో బోట్ షికార్ చేస్తూ కూడా చిల్లవ్వచ్చు. ఇక్కడి కొండ కోనల్లో నుంచి జాలువారిన నీరంతా దగ్గర్లోనే ఓ రిజర్వాయర్కి చేరుతుంది. లంబసింగి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వస్తే కశ్మీర్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి లేక్లో బోట్ షికార్ చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో అదే ఫీల్ ఇక్కడ కలుగుతుంది. ఇప్పుడు కాశ్మీర్ అందాలన్నీ కూడా ఆంధ్రాలో కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే అటు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి వస్తే చాలు కాశ్మీర్ అందాలు కళ్ళకు వచ్చినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు అందాలను చూడాలంటే కాశ్మీర్ వరకు వెళ్ళవసరం లేదు. లేహ్లో ఇలా బోటు ప్రయాణం చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన పని లేదు. ఆంధ్ర వస్తే చాలు. చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా ఇది తాజంగి రిజర్వాయరు ఆ లంబసింగిలో ఉన్నటువంటిది. ఎప్పటి నుంచో గడిచిన కొంతకాలములుగా ఇక్కడ ఈ టూరిజం కొంత డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఐటీడీఏకి సంబంధించినటువంటి అధికారులు బోట్లు ఏర్పాటు చేసి ఈ తాజంగి రిజర్వాయర్లో ఇంత అందమైనటువంటి మా బోట్ రైడింగ్ మెమరీని మిగిలిపోయేలా అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. దాదాపుగా ఉదయం తెల్లవారిన తర్వాత నుంచి ఇంచుమించుగా 11 గంటల వరకు కూడా ఇలా మంచు పడుతూనే ఉంటుంది. వాటర్ పైన మనకి సహజంగా అంటే వేడి నీళ్ళు కాసినప్పుడు పొగలు వస్తూ ఉంటాయి. అది ఎలా అయితే కనిపిస్తుందో నా వెనకున్నటువంటి అందమైనటువంటి లొకేషన్ కూడా అట్లానే ఉంది. సహజంగా మనం ఏమనుకుంటాం అంటే ఇంతటి అందాన్ని ఈ బోట్ రైడ్ని చూడాలంటే కాశ్మీర్ వరకు వెళ్ళాలి, అక్కడ లేహ్లో మనము ఎక్కువగా ఈ జర్నీ చేయాలి, ట్రావెల్ చేస్తేనే ఈ అందం అనేది బయటపడుతుందనే ఫీల్లో ఉంటాం. కానీ ఇప్పుడు అది ఏమి లేదు. హ్యాపీగా ఒక్కసారి అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లంబసింగి వస్తే చాలు ఇక్కడ ఈ అందమైనటువంటి ప్రదేశాలు అయితే కనిపిస్తున్నటువంటి చూడొచ్చు. ఇక్కడ ఇది పనిచేస్తున్నటువంటి అంటే వీటిని రన్ చేస్తున్నటువంటి గిరిజనులు కూడా ఉన్నారు. వాళ్ళని మనము అడుగుదాం. అంటే ఇక్కడ ఉంది కదా, మీకు ఐటీడీ ఏర్పాటు చేసిన తర్వాత ఇదే జీవనాధారమా? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఒకప్పుడు అంటే నార్మల్గా ఇదేంది ఏం ఉండేది కాదు సార్. ఒక 5 years అవుతుంది ఇది కొంచెం డెవలప్ అయిన తర్వాత ఐటీడీఏ మాకు ఒక 3 బోట్స్ ఇచ్చింది సార్. 3 బోట్స్లో ఒకటి రిపేర్ వచ్చి కొంచెం పాడైపోయింది. ప్రజెంట్ ఈ 2 ఉన్నాయి సార్. ఈ 2 ఇలాగా సీజన్ బట్టి ఇలాగ రన్ చేస్తున్నాం మేము. అంటే ఇక్కడ చూస్తే ఇంత అందంగా ఉంది కదా, అసలు ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులకి తెలియదా ఈ లేక్ ఇలా ఉన్నట్లు? వస్తూ ఉంటారా, లేకపోతే ఇప్పుడు తగ్గారా, లేకపోతే వీకెండ్స్ అట్లా వస్తూ ఉంటారా? లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ రద్దీగా ఉండేది సార్. ఈ ఇయర్ కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల కొంచెం తగ్గారు సార్ జనాలు. అంటే ఎలా ఛార్జ్ చేస్తారు? ఎంతసేపు దీంట్లో బోట్ రైడ్ చేయొచ్చు? బోట్ రైడింగ్ అంటే పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం సార్. పిల్లలకైతే 50 రూపీస్, ఒక 15 minutes ఇంకా అలాగా. సో చూస్తున్నాం కదా, ఒక్కసారి ఆ లొకేషన్ మొత్తం అంతా కనుక మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో చూసినా. అంటే ఈ చెరువు మొత్తాన్ని అంటే ఈ రిజర్వాయర్ మొత్తాన్ని
మొత్తం మంచు దుప్పటి కప్పేసినట్టు అంత హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఎవరు వచ్చి చూసినా కూడా ఆనందానికి అవధులైతే ఉండవు. ఎవరైనా ఖచ్చితంగా ఒకసారి లంబసింగి వస్తే ఇక్కడ ఇదే ఈ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన యువతకు ముఖ్యంగా ఆ గిరిజనులకు జీవనాధారం ఈ ఇక్కడ తాజాంగి రిజర్వాయర్లో ఏర్పాటు చేసినటువంటి బోట్ రైడింగ్తో పాటుగా చిన్న చిన్న స్పాట్స్, అంటే ఆడుకోవడానికి వాళ్ళు ఉపయోగించే కొన్ని స్పాట్స్ని ఏర్పాటు చేశారు. వాటన్నిటి ద్వారా వీళ్ళు ఆ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. సో ప్రభుత్వం కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలనుకుంటుంది, ఇప్పటికే టూరిజాన్ని డెవలప్ చేయాలనుకుంటుంది. కాబట్టి దీనిలో భాగంగా ముఖ్యంగా అంటే ఇతర ప్రాంతాలకు వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో అదేవిధంగా ఈ లంబసింగిలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్లేసెస్ని కూడా డెవలప్ చేస్తే పర్యాటకులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు కూడా వాళ్ళ జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే తాజంగి రిజర్వాయర్లో బోట్ రైడ్ చేస్తుంటే మాత్రం కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి లేహ్లో ఆ బోట్ రైడ్ చేస్తున్నటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ 3 నెలలు ఇది చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ కావడంతో ఈ శీతాకాలంలో అవకాశం ఉంటే ఒక్కసారి రండి, ఈ బోట్ మీరు కూడా తాజంగి రిజర్వాయర్లో బోట్ రైడ్ చేసి ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి. వింటర్ సీజన్ వస్తే చాలు సౌత్ ఇండియాలోని టూరిస్టులకు గుర్తొచ్చే ఏకైక ప్రదేశం లంబసింగి. గడ్డకట్టే వాతావరణానికి ఇది చాలా ఫేమస్. దక్షిణ భారతదేశంలో హిమపాతాన్ని చూసే ఒకే ఒక్క ప్రాంతం ఇది. డిసెంబర్, జనవరిలో ఇక్కడి ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోతుంది. ఇక్కడ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ స్థాయిలో మంచు కురవకపోయినా మంచుతో కప్పబడిన అరుదైన ప్రకృతి దృశ్యాలు మాత్రం పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. శీతాకాలానికి ఓ వన్నె తెస్తుంది. అందుకోసమే లంబసింగిని బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చింది. నవంబర్ మొదలైందంటే చాలు లంబసింగి టూరిస్టులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ మంచుని చూడడం ప్రతి ఒక్కరికి థ్రిల్లింగ్ ఫీలింగ్ ని ఇస్తుంది.